వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నోటిఫికేషన్లో భాగంగా కోర్సు ఉచితం కొలువు ఉన్నతం దీని గురించి తెలుసుకుందాం. ఇంటర్మీడియట్ విద్యా అర్హతతో అత్యున్నత ఉద్యోగం పొందాలనుకునేవారు, రక్షణ రంగంలో అధికారి హోదాలో రాణించాలనే ఆశయం ఉన్నవారు యూపీఎస్సీ నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేషనల్ అకాడమీ పరీక్షపై దృష్టి సారించవచ్చు. ఇందులో అవకాశం వచ్చిన వాళ్ళు బీటెక్, బీఎస్సీ, బీఏ కోర్సు ఉచితంగా చదువుకుంటూ శిక్షణ పొందొచ్చు. అనంతరం లెవెల్ 10 హోదాతో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సుల్లో సేవలు అందించవచ్చు. దేశ రక్షణలో భాగస్వాములు కావాలని ఆశించేవారు రాయాల్సిన పరీక్షల్లో ముఖ్యమైనది ఎన్డీఏ అండ్ ఎన్ఏ. యూపీఎస్సీ ఏడాదికి 2 సార్లు ఈ పరీక్ష నిర్వహిస్తుంది. ఇందులో ప్రతిభ చూపితే పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏలో బీటెక్, బీఎస్సీ, బీఏ కోర్సులు ఉచితంగా చదువుకుంటూ రక్షణలో ప్రాథమిక శిక్షణ పొందొచ్చు. వసతి, భోజనం, బట్టలు అన్నీ దాదాపు ఉచితమే. నేవల్ అకాడమీకి ఎంపికమైన వాళ్ళు కేరళలోని యజ్మాలాలోని బీటెక్ విద్య అభ్యసిస్తారు. ఎన్డీఏ, ఎన్ఏలో విజయవంతంగా చదువు పూర్తి చేసుకున్న వారికి జేఎన్యూ న్యూఢిల్లీ డిగ్రీలను ప్రదానం చేస్తుంది. అనంతరం ట్రేడ్ శిక్షణ సంబంధిత కేంద్రాల్లో అందిస్తారు. ఈ సమయంలో ప్రతి నెల ₹56,000 కొంత స్టైఫండ్ చెల్లిస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారు ఆర్మీలో లెఫ్టినెంట్, నేవీ సబ్ లెఫ్టినెంట్, ఎయిర్ ఫోర్సులో ఫ్లయింగ్ ఆఫీసర్స్, గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ హోదాలో విధులు నిర్వహిస్తారు. ఇవన్నీ సమాన స్థాయి ఉద్యోగాలే. అందరికీ లెవెల్ 10 ఉద్యోగాలు వేతనాలు చెల్లిస్తారు. వీరు మొదటి నెల నుంచే ₹1,00,000 పైగా జీతం, పలు ప్రోత్సాహకాలుగా పొందుతారు. పరీక్ష 2 పేపర్ల నుంచి 900 మార్కులు ప్రశ్నలు వస్తాయి. ఒక పేపర్ వ్యవధి 2.5 గంటలు. పేపర్ 1 మ్యాథ్స్ 300కు మొత్తం 120 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకు 2.5 మార్కులు. పేపర్ 2లో జనరల్ ఎబిలిటీ విభాగం 150 ప్రశ్నలు, 600 మార్కులు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. ఇందులో పార్ట్ ఏ ఇంగ్లీష్ 200, పార్ట్ బి జనరల్ నాలెడ్జ్కి 400 మార్కులు. ఇంగ్లీష్లో ఫిజిక్స్ జనరల్ నాలెడ్జ్ విభాగంలో ఫిజిక్స్ 25, కెమిస్ట్రీ 15, జనరల్ సైన్స్ 10, చరిత్ర, స్వాతంత్ర ఉద్యమాలు 20, భూగోళ శాస్త్రం 20, వర్తమాన అంశాల నుంచి 10 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి. తప్పు సమాధానాలకు ఆ ప్రశ్న కేటాయించిన మార్కుల్లో 3వ వంతు తగ్గిస్తారు. పరీక్షలో అర్హతకు సబ్జెక్టుల వారీ కనీస మార్కులు 20 లేదా 25% పొందాలి. ఇలా అర్హత పొందిన సాధించిన వారి జాబితా నుంచి మెరిట్ ప్రకారం కొంతమందికి సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ఎస్ఎస్బి ఆధ్వర్యంలో ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్టులు యూపీఎస్సీ నిర్వహిస్తుంది. ఈ విభాగానికి 900 మార్కులు. ఇందులో గ్రూప్ టెస్టులు, గ్రూప్ డిస్కషన్స్, గ్రూప్ ప్లానింగ్, అవుట్డోర్ గ్రూప్ టాస్కుల్లో ప్రతిభ చూపాలి. రాత పరీక్ష, సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూలో వచ్చిన మొత్తం మార్కుల మెరిట్ తుది నియామకాలు ఉంటాయి. పరీక్ష ఇంటర్వ్యూలో 40% మార్కులతో ఎన్డీఏలో అవకాశం పొందొచ్చు. 2024లో 900 మందికి 305 మార్కులు వచ్చిన వారు కూడా ఇంటర్వ్యూకి అర్హత సాధించారు. శిక్షణ అవకాశం వచ్చిన చివరి అభ్యర్థి పొందిన మార్కులు 673. 2024 పరీక్షలో 290 మార్కులతో ఇంటర్వ్యూకు 654 మార్కులు పొందిన వారు ఏదో ఒక విభాగానికి ఎంపికయ్యారు. అంటే పరీక్షలో 900 మందికి 40% పొందితే ఇంటర్వ్యూకి పరీక్ష ప్లస్ ఇంటర్వ్యూలో 1800 మార్కులకు 40% 720 మార్కులు పొందిన వారు ఏదో ఒక సర్వీస్కి ఎంపిక కావచ్చు. పోటీ తీవ్రమే అయినప్పటికీ ఏటా 2 సార్లు నిర్వహించడం, ఇటీవలే ఇంటర్ పూర్తి చేసుకున్న వాళ్ళు గరిష్ట వయసు పరిమితిలోగా 6-7 సార్లు పరీక్ష రాయడానికి అవకాశం ఉండడంతో నిబద్ధతతో శ్రమించిన వాళ్ళకి విజయాన్ని అందుకోవచ్చు. ఇక్కడ సన్నద్ధత ఎలా చేసుకోవాలి అంటే సిలబస్ ప్రకారం సిబిఎస్ఈ 11th, 12th తరగతుల పుస్తకాలను బాగా అధ్యయనం చేయాలి. ముందుగా ప్రాథమిక అంశాలపై దృష్టి పెట్టాలి. ఇందుకోసం 8, 9, 10 తరగతుల మ్యాథ్స్, సైన్స్, సోషల్ పాఠ్యపుస్తకాలు చదువుతూ ముఖ్యాంశాలు నోట్స్ రాసుకోవాలి. పాత ప్రశ్న పత్రాలను యూపీఎస్సీ వెబ్సైట్ నుంచి పొందొచ్చు. సబ్జెక్టు ప్రశ్నలు ఏ చాప్టర్ల నుంచి ఏ స్థాయిలో అడుగుతున్నారు, చాప్టర్లకు లభిస్తున్న ప్రాధాన్యం, ఇవన్నీ గమనించి సన్నద్ధతను మెరుగుపరుచుకోవాలి. అధ్యయనం పూర్తయిన తర్వాత వీలైనన్ని నమూనా పరీక్షలు రాయాలి. పరీక్ష పూర్తయిన వెంటనే ఫలితాలు విశ్లేషించుకోవాలి. వాటి ప్రకారం వెనుకబడిన సబ్జెక్టులు, పాఠ్యాంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. మ్యాథ్స్ ప్రశ్నలకు సమయం సరిపోకపోవచ్చు. వీలైనన్ని మాదిరి ప్రశ్నలతో వేగం, ఖచ్చితత్వాన్ని అందుకోవచ్చు. రుణాత్మక మార్కులు ఉండడం వల్ల అవగాహన లేని ప్రశ్నలను వదిలేయాలి. సమాధానం కోసం ఎక్కువ వ్యవధి తీసుకునే ప్రశ్నలను పరీక్ష చివరిలో చేయాలి. సమయం మిగిలితేనే ప్రయత్నించాలి. పరీక్షకు సుమారు 105 రోజుల గడువు ఉంది. ఇందులో మొదటి 60 రోజులు పూర్తిగా సన్నద్ధత కేటాయించాలి. తర్వాత 30 రోజులు పాత ప్రశ్న పత్రాలను సాధించాలి. మాక్ పరీక్షలు రాస్తూ తప్పులు జరుగుతున్న, వెనుకబడుతున్న విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. చివరి 15 రోజులు ముఖ్యాంశాలు పునశ్చరణ చేసుకోవాలి. ముఖ్య వివరాలు చూస్తే ఖాళీలు 406, నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 370, ఆర్మీ 208 అది 10 మహిళలకు, నేవీ 42 5 మహిళలకు, ఎయిర్ ఫోర్స్ 120లో 92 ఫ్లయింగ్ 2 మహిళలకి, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ 18 2 మహిళలకి, గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ 10 2 మహిళలకి,
కేటాయించారు. నేవల్ అకాడమీ 10+2 క్యాడెట్ స్కీమ్లో 36 మహిళలకు ఉన్నాయి. అర్హత ఆర్మీ వింగ్కు ఏదైనా గ్రూప్తో ఇంటర్, ఎయిర్ ఫోర్స్, నేవల్ వింగ్స్ 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్. ఇండియన్ నేవల్ అకాడమీలకు ఎంపీసీ గ్రూప్తో ఇంటర్. శారీరక ప్రమాణాలు తప్పనిసరి. వయసు జనవరి 1, 2007 జనవరి 1, 2010 మధ్యలో జన్మించిన వారు అర్హులు. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 17/6/2025. దరఖాస్తు ఫీజు ₹100. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు మినహాయించారు. పరీక్ష తేదీ 14/9/2025. వెబ్సైట్ https://upsconline.nic.in/ అవసరం ఉన్న వాళ్ళకి ఈ అవకాశాన్ని అందుకునేలా విషయాన్ని చేరవేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.